హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే, తెలుగువారి తొలి పండుగ అయిన ఉగాది 2026లో ఎప్పుడు, మరి ఏ రోజున జరుపుకోవాలి? సంవత్సర నామం ఏమిటి అనేది తెలుసుకుందామండి. అంటే సంవత్సరం పేరు ఏమిటి? తెలుగు సంవత్సరాది పేరు ఏమిటి అనేది తెలుసుకుందాము. మామూలుగా అయితే మనకి ఈసారి అమావాస్య పొద్దున పూట ఉందండి మనకి. అయితే పాడ్యమి వచ్చింది లెక్కలోకి వస్తుంది కాబట్టి మనకి ఉగాది పండగ పాడ్యమి వచ్చిన వెంటనే చేసుకోవచ్చు అనమాట. అంటే స్నానానికి ఉండాల్సిన అవసరం లేదు. ఇదంటే పుణ్యతిథి. అంటే మామూలుగా మనము వైకుంఠ ఏకాదశి అట్లాంటి వాటికైతే పొద్దున పూట ఉన్నది మనం లెక్కలోకి తీసుకుంటాము. కానీ ఉగాది మాత్రం మనకి పాడ్యమి రాగానే ఉగాది అనేది జరుపుకోవచ్చు. చైత్రమాసము శుక్లపక్షము పాడ్యమి రోజున విధాత ఈ జగత్తును సృష్టించాడని, అలాగే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి వేదాలను తస్కరించిన సోమకుడు అనే రాక్షసుడిని సంహరించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది పండుగ ఆచరణలోకి వచ్చిందని ఒక పురాణ ప్రతిది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజు సూర్యోదయం వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని కూడా అంటుంటారు. అంతేకాకుండా వసంత ఋతువు కూడా చైత్ర శుద్ధ పాడ్యం నుంచే మొదలవుతుంది. అందుకే నూతన జీవనానికి నాందిగా నవ ఉషస్సుల ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు. అలాగే ఈ రోజు నుంచి చైత్ర వసంత నవరాత్రులు కూడా మనకి ప్రారంభమవుతాయి. అంటే అమ్మవారిని వసంత ఋతువులో కూడా 9 రోజులు నవరాత్రులు పూజ అనేది చేస్తారు కదండి. అయితే ఉగాది పండగ ఎప్పుడు అనేది మనం తెలుసుకుందాం. 2026లో మార్చి నెలలో 19వ తేదీన చైత్ర శుద్ధ పాడ్యమి ఉదయం 7 గంటల 8 నిమిషాల నుండి అయితే మనకి పూర్తిగా ఉండండి. అంటే మర్నాడు తెల్లవారుజాము వరకు అయితే పాడ్యమి ఉంది కాబట్టి 19వ తారీఖున మనము ఉగాది పండుగ అనేది చేసుకోవాలి. ఉత్తరాభాద్ర నక్షత్రము గురువారం రోజున వచ్చింది ఈసారి. అలాగే ఈ సంవత్సరము పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం అన్నమాట. ఇక ఈ సంవత్సరం ఈ చైత్ర శుక్ల పాడ్యమి నుంచి మొదలుకొని విశ్వావసనామ సంవత్సరం అయిపోయి పరాభవ నామ సంవత్సరం అనేది మనకి మొదలవుతుందన్నమాట. ఇక మనం రోజు పూజ చేసుకున్నప్పుడు పరాభవ నామ సంవత్సరం అనేది చదువుకోవాలి. ఇక ఈ రోజున అందరికీ ఇష్టమైన షడ్రుచుల సమ్మేళమైన ఉగాది పచ్చడి అయితే తయారు చేస్తారు. దానికి కావాల్సినవి ఏమేంటంటే మామూలుగా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. వేప పూత కావాలి, అలాగే చింతపండు కావాలి, మామిడికాయ కావాలి, అలాగే బెల్లం కావాలి, ఇంకా మిరియాలు, ఇంకా కొంచెం ఉప్పు వేసుకోవచ్చు కావాలంటే, కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు కావాలంటే. మనకి ఎటొచ్చి 6 రకాల పదార్థాలు అయితే పడాలండి. అంటే చేదు, తీపి, పులుపు, వగరు, ఇంకా కారం, అట్లా అన్ని రకాలుగా మనము ఈ సంవత్సరం మొత్తము మన జీవితంలో అన్నీ అనుభవించాలి అన్నట్టుగా ఈ పదార్థం అనేది మనం స్వీకరిస్తాం కదా. ఇది స్వామివారికి ముందు నైవేద్యం పెట్టుకున్న తర్వాతనే మనము స్వీకరించాలి. ఇంటి ముందు ముగ్గు వేసుకొని చక్కగా ఇల్లు కడుక్కున్న తర్వాత, అంటే ముందు రోజు ఇల్లు కడుక్కొని తర్వాత మామిడాకులు అనేవి మనము ఇంటి తోరణాలుగా పెట్టుకొని స్నానం చేసి పూజ చేసుకొని ముందు ఈ షడ్రుచుల సంబంధమైన ఈ పచ్చడిని తయారు చేసి స్వామివారికి నివేదించి, మీరు ఏ దేవుడిని అయితే పూజించుకుంటారో ఆ దేవుడికి నివేదించిన తర్వాతనే ఈ ప్రసాదం అనేది స్వీకరించాలి. తర్వాత మనము ఇంకా భగవంతునికి ఏమి కావాలంటే అవి నైవేద్యం అనేది పెట్టుకోవచ్చు. ఈ రోజున కొత్త బట్టలు ధరించవచ్చు. అవి కూడా దేవుడి దగ్గర పెట్టుకొని చక్కగా వస్త్రం సమర్పయామి అని చూపించుకొని చక్కగా కొత్త బట్టలు అనేవి సాయంత్రం పూట వేసుకోవచ్చు. మీకు కావాలంటే పొద్దున పూట కూడా వేసుకోవచ్చు. ఇక సాయంత్రం అనేది పంచాంగ శ్రవణం అయితే ఖచ్చితంగా ఉంటుంది. పంచాంగ శ్రవణము మనము బయటికి వెళ్ళైనా వినవచ్చు. ఎవరైనా మనకి గుళ్ళో చెప్తూనే ఉంటారు, పంతులు గారు వాళ్ళు ఎవరైనా కానీ. లేకపోతే మనము టీవీలో అయినా చూడవచ్చు. ఈ రోజున గుడికి వెళ్తే చాలా మంచిది. లేదంటే ఇంట్లోనే మనం భగవంతుడిని నామస్మరణ చేసుకొని చక్కగా పూజ చేసుకొని పంచాంగం కూడా పూజ చేసి ఈ రోజున అమ్మవారికి కానీ, లలితాదేవికి, లేకపోతే విష్ణుమూర్తికి కానీ, శివయ్యకి కానీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మనకి సంవత్సరం పొడవునా సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఆ రోజున సంతోషంగా గడపాలి అని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు ఆన్ ట్యాప్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ దాకా నోటిఫికేషన్స్ అనేది వస్తుంది. నేను వీడియో పెట్టగానే మీరు చూడగలుగుతారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.